అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. ఈ వీడియోలో మేము రోచెస్టర్ టెంపుల్కు వెళ్ళామండి. అది చూపిస్తాము. రోచెస్టర్లో శ్రీ విద్యాదేవి ఉంటారు. చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ రోచెస్టర్లో రష్ అనే ఊరు ఉంటుంది. అది న్యూయార్క్ స్టేట్లో ఉంటుంది. అది మాకు ఎరీ పెన్సిల్వేనియా నుంచి 2 hours 30 minutes పడుతుందండి. ఆన్ ద వేలో ఒక బ్యూటిఫుల్ సీనిక్ స్పాట్ చూసాము. అక్కడ కొద్దిసేపు ఆగి బాగుంది అనుకుంటే కొన్ని పిక్స్ తీసుకున్నామండి. అవి ఇవి చాలా బాగా అనిపించింది. అది ఎరీ లేక్ విత్ బ్యూటిఫుల్ బర్డ్స్ అండ్ అది చాలా బాగా అనిపించింది. మళ్ళీ అక్కడ కొద్దిసేపు ఉన్నామండి. పిక్స్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మళ్ళీ మేము స్టార్ట్ అయ్యేసరికి కొంచెం టైం పట్టిందండి. అక్కడి నుంచి వెళ్ళేసరికి మేము 11:30కి అలా స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి. గుడికి వెళ్ళేసరికి 2:30 అయిపోయిందండి. అక్కడ కొద్దిగా మధ్యలో ఒకసారి బ్రేక్ తీసుకున్నాం కదా, అట్లా కొద్దిసేపు ఆగాము. టెంపుల్కి బయట స్టార్టింగ్లో చిన్నగా ఒక మందిరం లాగా ఉంది. ఆ మందిరంలో వినాయక స్వామి ఉన్నారండి. బాగా అనిపించింది దర్శనము. వెళ్ళంగానే వినాయకుడిని దర్శించుకోవటము. తర్వాత టెంపుల్లో అంతా అన్ని దేవుళ్ళు ఉన్నారండి. అన్నీ చిన్నగా ఒకే రూమ్లో లాగా పెట్టి అరేంజ్ చేశారు. ఇది విద్యా టెంపుల్ శక్తి ప్రధాన శివాలయం అండి. అక్కడ శ్రీ రాజరాజేశ్వరి దర్శించుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. టెంపుల్ స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఉన్నంతసేపు మనకు బాగా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయండి. చాలా బాగా అనిపించింది టెంపుల్లో ఉన్నంత వరకు. అక్కడ టెంపుల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుందండి. దేవుడిని ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటారు. సాటర్డే సండే అయితే మనకు అభిషేకము అలా కూడా ఉంటుంది. మనము ప్రధానంగా మన దగ్గర కూడా అభిషేకం చేయిస్తారండి. వెళ్తే 9 o'clockకి సాటర్డే ఉంటుంది. టెంపుల్ అడ్రస్ లింక్ అంతా డిస్క్రిప్షన్లో పెడతానండి. మీకు వీలైతే సైట్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్టివిటీస్ అన్నీ మీకు తెలుస్తూ వస్తాయి. కొత్తగా డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చండి. టెంపుల్ కన్స్ట్రక్షన్కి యూజ్ అవుతుంది అని చెప్పనేసి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు డిస్క్రిప్షన్ లింక్లో వెళ్తే మీకు తెలుస్తాయి. మంచిగా మనము వీడియో తీసుకోవడానికి కూడా అక్కడున్న స్టాఫ్ అంతా కూడా బాగా ఎంకరేజ్ చేశారండి. చాలా బాగా అనిపించింది. అందరు దేవుళ్ళు ఉన్నారు అక్కడ. అండ్ రాజరాజేశ్వరి దేవి గారికి మనము కుంకుమతో దగ్గరికి వెళ్ళి మనం కూడా కుంకుమతో దేవుడికి అర్చన చేసుకోవచ్చండి. మంచిగా ముక్కోవచ్చు. ఇంకొకటి ఏమంటే హెయిర్ లీవ్ చేసుకోకూడదండి. అక్కడ కంపల్సరీ మనం జడ వేసుకోవాలి, లేదా బ్యాండ్ మొత్తము వేసి పోనీటైల్ లాగా వేసుకోవాలండి.
అక్కడ చాలాసేపు అక్కడే గడిపామండి. ఒక 2-3 అవర్స్ అక్కడే గడిపి మంచిగా దేవుణ్ణి ఒక 2-3 సార్లు దర్శనం చేసుకొని తర్వాత తిరిగి మేము ఇంటికి బయలుదేరినామండి.